మెట్టు మెట్టు కట్టుకుంటే ఒక నిర్మాణం, ఒక్కసారితో మొత్తం విధ్వంసం. ప్రస్తుతం ట్రంప్ చేస్తుంది అదే. ఒక ఉద్యోగిని రిక్రూట్ చేసుకోవడానికి రకరకాలైన పరీక్షలు, రకరకాలైనటువంటి ఎంపిక విధానాలు ఉంటాయి. అదంతా అయ్యాక అతను ఉద్యోగంలోకి వచ్చాక అతనికి ఆ ఉద్యోగం అలవాటు పడడానికి కొన్ని రోజుల పాటు శిక్షణ ఇదంతా ఉంటుంది. అప్పటికి కూడా వాళ్ళ నుంచి అవుట్పుట్ ఉండదు. వెల్ సెటిల్డ్ అయ్యి మొత్తం ట్రైనింగ్ అయ్యి కూర్చున్నాక ప్రాథమిక దశలో 30% పనిచేస్తే ఆ తర్వాత 50-70 అట్లా ఒక ఏడాదికో 2 ఏళ్లకు సెటరేట్ అయ్యి ఇక వాళ్ళు కంఫర్ట్గా పనిచేసుకోవడం ప్రారంభిస్తారు. అది ఉద్యోగాలలో ప్రధానమైనటువంటి. ఇప్పుడు అట్లా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా 9,500,000 మందిని తొలగించేశాడు ట్రంప్ వచ్చేసి. అలాగే ఇంకో ఏదైతే తను పెట్టినటువంటి విఆర్ఎస్ టైప్ ఆఫ్ స్కీమ్, వాలంటీర్ రిటైర్మెంట్ టైప్లో పెట్టినటువంటి స్కీమ్కి దాదాపుగా ఒక 4 లక్షల మందో ఎంతమందో ఓకే చెప్పారని చెప్తున్నారు. అంటే ఉద్యోగులు అంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఇచ్చిన ఒక 8 నెలల 9 నెలల శాలరీనో ప్యాకేజీగా ఇస్తే అది తీసేసుకుని వెళ్ళిపోవడానికి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఆ ఉద్యోగుల జీవితాలు నడి రోడ్డు మీద ఉండాలి, మళ్ళీ ఏ ప్రైవేట్ కంపెనీల చుట్టూతోనే తిరగాలి. అదే సమయంలో ప్రభుత్వపు పని వేగంగా జరుగుతుందా? చేయగలుగుతారా? ఎంత కష్టమవుతుంది దానివల్ల? ఏదైతే అమెరికన్ పౌరులకి ఓన్లీ ఒక తరహా యాటిట్యూడ్తో పోతూ ఉన్నారు. ఇది మంచిదా చెడ్డదా, లేకపోతే ఆ ప్లేస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేనేజ్ చేస్తారా చూడాలి.